హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే మనము కాలర్ నెక్ ప్లస్ ఫ్రంట్లో వచ్చి డ్రాప్ షేప్ వచ్చేటట్టు నెక్ అలా డిజైన్ చేసుకుందాము ఈరోజు. ఫస్ట్ నెక్ అయితే డౌన్ 3 ఇంచెస్ మామూలుగా రౌండ్ నెక్ గీసుకోవాలి. డ్రాప్స్ కింద వచ్చి 3.5 పెట్టుకొని దానికి డ్రాప్ షేప్ లాగా క్యాన్వాస్లో అయితే డ్రా చేసుకొని గీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అట్లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి క్యాన్వాస్ అనేది మనము. అది క్లాత్ పైన డైరెక్ట్గా కట్ చేయకుండా క్యాన్వాస్ కట్ చేసి దానిపైన పెట్టి మనమైతే ఇప్పుడు స్టిచ్ చేసుకుంటాము. ఫస్ట్ లైనింగ్ అనేది క్యాన్వాస్కి కట్ చేసుకొని అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లేదా మీరు ఫెవికాల్ వేసైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అయితే ఎవరు కుట్టడం లేదు, అంతా ఫెవికాల్ వేసి స్టిచ్ చేస్తున్నారు. నేను ఏం చేయలేదు, డైరెక్ట్గా అయితే ఐరన్ కూడా చేయలేదు, డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను. కానీ ఐరన్ చేసినా లేదా ఫెవికాల్ వేసి అంటించినా కూడా బాగానే ఉంటుంది. ముందైతే మనము దీన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత 2 మడతలు మడుచుకొని సమానంగా ఉండే విధంగా అయితే చూసుకొని దానికి మనం ఈ డ్రాప్ షేప్ని కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకొని డ్రెస్సు 2 సమానంగా ఉండేటట్టు చూసుకొని పిన్తో సెక్యూర్ పెట్టుకోండి. మధ్యలో రావాలన్నమాట కరెక్ట్గా ఆ డ్రాప్ షేప్ అనేది. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అవుట్లైన్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత అది మొత్తం పీసెస్ అనేది సపరేట్ చేసేసుకొని కట్ చేసుకొని అక్కడక్కడ టాకాస్ పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి టర్న్ అవుతుందన్నమాట, తిప్పడానికి టర్న్ అవుతుంది. దీన్ని టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి అవుట్లైన్ అనేది ఒక స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. అవుట్లైన్ ఒకటి నేను 2 స్టిచ్చెస్ వేసాను అనమాట. క్యాన్వాస్కి కూడా సెట్ అయ్యేటట్టు 2 స్టిచ్చెస్ అయితే వేసాను. అప్పుడే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని రెండింటిని కలిపి షోల్డర్ దగ్గర అయితే జాయింట్ చేసేసుకుందాము. షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత దీన్నైతే నేను వీడియోలో చూస్తున్నాను కదా, అలా పెట్టుకొని మనము నెక్కి ఎంత కాలర్ అనేది కావాలనేది మనము టేప్తో కొలుచుకోవాలన్నమాట. ఇది నాకు 17 ఇంచెస్ వచ్చింది చూడండి. 17 ఇంచెస్కి హాఫ్ వచ్చి 8.5. 8.5కి క్యాన్వాస్లో ఎంత తీసుకోవాలంటే 7 తీసుకుంటే సరిపోతుంది. 8.5 కాబట్టి 7 1.5 తీసేసి 7 తీసుకోండి. 7 నుంచి 3 ఇంచెస్ డౌను, 3 ఇంచెస్ ఇటు అనమాట. 2 షేప్ లాగా నేను వీడియోలో చూస్తున్నాను కదా, అలాగా షేప్ లాగా డ్రా చేసేసి 1 ఇంచ్ పెట్టుకోండి కాలర్. 1 ఇంచ్ కావాలన్నా 3/4 ఇంచ్ కావాలన్నా ఎంతైనా పెట్టుకోవచ్చు. అది వాళ్ళ కొంచెం పెద్దగా కావాలనుకునే వాళ్ళు 1 ఇంచ్, ఇంకా తక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ షేప్ అనేది ఇలా పెట్టి కట్ చేశారంటే చూడండి, చూస్తున్నాను కదా, అలా షేప్ పెట్టేసి నేను లైనింగ్ అనేది మనకి క్లాత్కి మెయిన్ డైరెక్ట్గా క్లాత్ కనబడకూడదు కాబట్టి ఫస్ట్ లైనింగ్ అనేది స్టిచ్ చేసేస్తాను. ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది చూపిస్తున్నాను అనమాట. ఇదైతే బాగా కనపడుతుంది కదా, లైనింగ్ పెట్టేసి మామూలు మెయిన్ ఫ్యాబ్రిక్ పెడితే కనపడదు కాబట్టి మీకు లైనింగ్లోనే స్టిచ్ చేసి చూపించాను. దీన్ని అయితే టర్న్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే కట్టుకొని చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసాను. కాలర్ని అయితే మనము ఫోల్డ్ చేసి సమానంగా పెట్టి ఒక మార్క్ అనేది వేసుకుందాము. అలాగే నెక్ కూడా ఒక మార్క్ అనేది వేసుకొని మధ్య భాగంలోకి అక్కడి నుంచి మనము జాయింట్ చేసుకోవడమే కాలర్ అనేది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.